అగ్రవర్ణాలలో ఉన్న పేదలని గుర్తించిన మొదటి ముఖ్యమంత్రి మన జగనన్న. ఈ రోజున వారికి ఈబీసీ పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అందరినీ ప్రోత్సహిస్తూ వారికి ఇంట్రెస్ట్ ఉన్న యూనిట్స్ని పెట్టుకుని మీరంతా మీ కాళ్ళ మీద నిలబడాలి, మహిళా సాధికారత సాధించాలని చెప్పి జగనన్న ఒక అన్నలా తమ్ముడిలా అండగా ఉంటున్నారు. అంతేకాకుండా మరి మనం మేనిఫెస్టోలో చెప్పినాం 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి, కానీ ఈ రోజున 32 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అందులో ఇల్లు కట్టుకుంటూ మన మహిళా సోదరులందరూ కూడా ఎంతో సంతోషంగా తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటున్నారు. ఈ రోజున జగనన్న సొంత ఇంటి కలను నెరవేరుస్తూ మరి మహిళలందరికీ కూడా పుట్టింటి కానుకని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, వృద్ధులకి, దివ్యాంగులుగా ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారండి? పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు? ఇంటి దగ్గర. మరి గతంలో పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చేది. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకువచ్చి జగనన్న ఈ రోజున మన ఇంటికే పరిపాలనని పంపించడం జరుగుతుంది. తెల్లవారక ముందే మీరు నిద్రపోతుంటే మీ తలుపు తట్టి మిమ్మల్ని లేపి పెన్షన్ మీ చేతిలో పెట్టి వెళ్తున్నారు. అలానే రేషన్ కూడా మన ఇంటికే పంపిస్తున్నారు. ఈ రోజున జగనన్న ఇన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు అందిస్తుంటే ప్రతిపక్షం వాళ్ళు కడుపు మంటతో ప్రజల మధ్యకి వెళ్ళే ధైర్యం లేక ఈ రోజున ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేయాలని మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నారు.